ఐపీఎల్లో సంజు శాంసన్, జడేజా, శామ్ కరణ్ డీల్ కంప్లీట్. చెన్నైకి సంజు అవసరం అంతుందా? మరి ధోని రియాక్షన్ ఏంటి? ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ తీసుకున్న డెసిషన్స్లో ఇదే బెస్ట్ అంటూ కమెంట్స్. ఇంతకీ ప్లస్ ఎవరికి, మైనస్ ఎవరికి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026 రీటెన్షన్కి ముందే పలు ఫ్రాంచైజీల ట్రేడ్ డీల్ పూర్తయింది. ముఖ్యంగా సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శామ్ కరణ్తో కూడినటువంటి బిగ్గెస్ట్ డీల్ ఎన్నో ట్విస్ట్ల మధ్య మొత్తానికి కంప్లీట్ అయింది. వీళ్ళతో పాటు సన్ రైజర్స్ కీలక పేసర్ మొహమ్మద్ షమి, మయాంక్ మార్కండే, అర్జున్ టెండూల్కర్, నితీష్ రాణా, సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ డోనోవన్ ఫెరీరా ట్రేడ్ డీల్స్కు కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే రూదర్ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్ను ముంబై ఇండియన్స్ ఇంతకు ముందే దక్కించుకోవడం విశేషం. రీటెన్షన్ డెడ్ లైన్ సమీపిస్తున్నటువంటి వేళ టీంల మధ్య జరిగినటువంటి కొన్ని కీలక మార్పులను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. రాబోయే సీజన్కు ముందుగా ఫ్రాంచైజీలు పరస్పర అంగీకారంతో చేపట్టినటువంటి ఈ ట్రేడ్లు సీజన్ను మరింతగా ఆసక్తి మార్చనున్నాయి. అయితే సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ ట్రేడ్లో అత్యంత ప్రాధాన్యమైన ఆటగాడిగా నిలిచాడు. 12 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్కు కీలక ఆటగాడిగా రాణించినటువంటి జడేజా విజయవంతమైనటువంటి ట్రేడ్ ఒప్పందంతో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ మార్పులో భాగంగా అతని లీగ్ ఫీజు దాదాపు 18 కోట్ల నుంచి 14 కోట్లకు తగ్గించింది. 250కు పైగా ఐపీఎల్ మ్యాచ్లు ఆడినటువంటి జడేజా అనుభవం రాయల్స్కు పెద్ద బలం అయితే కానుంది. రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్ సంజు శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరణ్ను కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. సంజు శాంసన్ తన ప్రస్తుత 18 కోట్ల ఫీజుతో చెన్నై సూపర్ కింగ్స్ టీంలో కూడా చేరిపోయాడు. 2013లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శాంసన్ 177 మ్యాచ్లు ఆడాడు. ఢిల్లీ, రాజస్థాన్ తర్వాత సంజుకు సిఎస్కే అతని కెరీర్లో 3వ ఫ్రాంచైజీగా నిలుస్తుంది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరణ్ కూడా సిఎస్కే నుంచి రాయల్స్కు మారాడు. 2.4 కోట్ల ప్రస్తుత ఫీజుతో ఇదే అతన్ని 3వ ఫ్రాంచైజీ కానుంది. 64 మ్యాచ్ల అనుభవం ఉన్నటువంటి కరణ్ పంజాబ్ సూపర్ కింగ్స్ తరపున ఆడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజస్థాన్ జట్లో ప్లేస్ దక్కించుకున్నాడు. ఇకపోతే సీనియర్ పేసర్ మొహమ్మద్ షమి మరో కీలక ట్రేడ్లో భాగమయ్యాడు. 2025 సీజన్కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని 10 కోట్లకు దక్కించుకున్నప్పటికీ ఒక్క సీజన్కే వదిలేసింది. ఈ ట్రేడ్లో షమీని కోల్కతా దక్కించుకుంది. 119 మ్యాచ్లు ఆడినటువంటి షమీకి 5 ఫ్రాంచైజీల పరిచయం ఉంది. 2023లో 28 వికెట్ల పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు షమి. 2024 సీజన్ గాయం కారణంగా ఫామ్ కోల్పోయినప్పటికీ అతని అనుభవం లక్నోకు భారీ బలం అవుతుంది. ఇక లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ముంబై ఇండియన్స్ గూటికి తిరిగి చేరుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని దాదాపు 30 లక్షల కొనుగోలు చేసినప్పటికీ ఇప్పుడు విజయవంతమైనటువంటి ట్రేడ్తో ముంబైకి చేరాడు. అంతకుముందు 3 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ తరపున ఆడినటువంటి మార్కండే ఇప్పటి వరకు 37 మ్యాచ్ల్లో 37 వికెట్లు తీశాడు. బౌలింగ్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జైంట్స్కి మారాడు. గత కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్లో ఉన్నటువంటి అతడు ఇప్పుడు 30 లక్షల ప్రస్తుత ఫీజుతో ఎల్ఎస్జీ తరపున ఆడుతున్నాడు. 2023లో ఐపీఎల్ డెబ్యూ చేసినటువంటి అర్జున్ లక్నోలో మరిన్ని అవకాశాలు పొందే అవకాశం ఉంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నితీష్ రాణా కూడా ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి విజయవంతమైనటువంటి ట్రేడ్ తర్వాత అతను తన ప్రస్తుత 4.2 కోట్ల ఫీజుతో డీసీ జట్లో ఆడుతున్నాడు. 2023లో కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా వ్యవహరించిన రాణా 100కు పైగా మ్యాచ్లు ఆడి గొప్ప అనుభవాన్ని అయితే సంపాదించాడు. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ డొనోవన్ ఫెరీరా కూడా తన ఫస్ట్ ఫ్రాంచైజ్ అయినటువంటి రాజస్థాన్ రాయల్స్కు తిరిగి చేరుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చినటువంటి ఈ ట్రేడ్ ఒప్పందంతో అతని ఫీజు 75 లక్షల నుంచి 1 కోటి వరకు పెరిగింది. రాయల్స్ టీంలో అతని ఆల్రౌండర్ సామర్థ్యం ప్రధాన పాత్ర పోషించనుంది. టీమిండియా ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్, వెస్టిండీస్ ప్లేయర్ రూదర్ఫోర్డ్ ట్రేడ్ డీల్ వీళ్ళందరికంటే ముందుగానే జరిగింది. ఈ ఇద్దరు ప్లేయర్స్ను ముంబై ఫ్రాంచైజీ దక్కించుకోవడం విశేషం. శార్దుల్ ఠాకూర్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్రేడ్ డీల్ ద్వారా లక్నో నుంచి 2 కోట్లకు దక్కించుకుంది. అదేవిధంగా రూదర్ఫోర్డ్ను కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గుజరాత్ నుంచి 2.6 కోట్లకు సొంతం చేసుకుంది. సో మొత్తంగా ఇక్కడ ఎస్ఆర్హెచ్ తీసుకున్నటువంటి బెస్ట్ డెసిషన్ ఏంటి అంటే షమీని వదిలేయడం. గతంలో ఆల్రెడీ మంచి బౌలర్స్ ఉన్నప్పటికీ షమీని తీసుకురావడం నిజంగా అంటే భువనేశ్వర్ కుమార్ లాంటి ఒక ప్లేయర్ని వదిలేసి షమీని తెచ్చుకున్నప్పుడు చాలామంది విమర్శించారు. సేమ్ టైం అది ప్రూవ్ అయింది కూడా 2025 సీజన్లో. డెఫినెట్గా అది చాలామందికి ఎక్కలేదు. అండ్ దాని తర్వాత షమీ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా వర్స్ట్గా జరిగింది. అందుకోసమనే ఇప్పుడు ఇక షమీని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే ది బెస్ట్ డెసిషన్ ఎస్ఆర్హెచ్ తీసుకుందని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే అటు సంజు చెన్నైకి, ఇకపోతే జడేజా రాయల్స్కి షిఫ్ట్ అవ్వడం నిజంగా ఐపీఎల్ మీద మరింత క్యూరియాసిటీ అయితే పెంచింది. సో వీళ్ళిద్దరు ఎదురుపడినప్పుడు ఆ టీమ్స్ పర్ఫార్మెన్స్ ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది తెలియాలి. కానీ బట్ ఓవరాల్గా మాత్రం పెద్ద మార్పులు అయితే ఏం జరగలేదు. బట్ జరిగినటువంటి ఈ మార్పులు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించేటి అయితే కాదు. ఇన్ కేస్ గేమ్ ఎప్పుడు ఏదైతుందో తెలియదు కాబట్టి మేబీ మ్యాచ్
మ్యాచ్ తర్వాత ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఈ ట్రేడ్ డీల్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.